గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. రామానుజన్ అకాడమీ వారి ఆన్లైన్ క్లాసులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ 2015 టిఎస్ జవహర్ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్లోని అథమెటిక్ విభాగం గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. లెట్స్ వెల్కమ్. 51 sum. Find the difference between the following three numbers pairs and arrange the result in decreasing order. ఇక్కడ చూడండి, 3 types of pairs of numbers ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక సబ్ట్రాక్షన్, ఇది ఒక సబ్ట్రాక్షన్, ఇది ఒక సబ్ట్రాక్షన్. అంటే దీన్ని తీసివేయగా ఒక డిఫరెన్స్ వస్తుంది కదా, ఆ డిఫరెన్స్ అన్నీ కూడా ఏం చేయాలి? డిక్రీజింగ్ ఆర్డర్ రాయాలి, అంటే అవరోహణ క్రమంలో రాయాలి. చూడండి, ఆప్షన్ 1 2887, 2815, 2689. ఆప్షన్ 2 2689, 2815, 2887. ఆప్షన్ 3 2887, 2689, 2815. ఆప్షన్ 4 2815, 2887, 2689. ఇవి ఆప్షన్స్. మనం ఏం చేద్దాం? ఈ మూడింటికి మనం డిఫరెన్స్ కడదాం. ఓకే, చూడండి, 7840 నుంచి 4953 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వచ్చిన ఆన్సర్? 2887 వచ్చింది. అలాగే దీనిలో 7408 నుంచి 4593 తీసేస్తే మనకి 2215 వచ్చింది. 7048 నుంచి 4359 తీసేస్తే 2689 వస్తుంది. ఈ మూడింటిని కూడా ఏం రాయాలి? డిక్రీజింగ్ ఆర్డర్ రాయాలి. చూడండి, ఇది ఆల్రెడీ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. చూడండి, 2887, 2815, 2689. ఇవి ఎక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 52nd sum. Form the largest and smallest 6-digit numbers from the digits 90273 and write the difference. అంటే ఇక్కడ చూడండి, 902773 అనే 5 అంకెలను ఉపయోగించి రాయగలిగే 6 అంకెల చిన్న సంఖ్య మరియు 6 అంకెల పెద్ద సంఖ్యల మధ్య తేడా కట్టాలి. ఫస్ట్ ఎలా రాయాలి చూద్దాం. గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి. G ఫర్ గ్రేటెస్ట్. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ అంటే ఏం చేయాలి? డిక్రీజింగ్ ఆర్డర్ రాయాలి, అంటే అవరోహణ క్రమంలో రాయాలి. ఎలాగో చూడండి, 9 7 3 2 0. ఇది ఓన్లీ 5 digits కాబట్టి ఇంకొక డిజిట్, అంటే ఇందులో పెద్ద నెంబర్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. ఇంకొకసారి ఇప్పుడు 6 digits అయ్యింది. అలాగే లీస్ట్ నెంబర్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఏం చేయాలి? 0తో స్టార్ట్ చేయకూడదు కాబట్టి 0 కాకుండా లీస్ట్ నెంబర్ ఏది? 2, అది వేసుకోండి. వెంటనే ఏం చేయాలి? 2 zeros వేసుకోవాలి. తర్వాత పెద్ద నెంబర్ 3, దాని తర్వాత పెద్ద నెంబరు 7, దాని తర్వాత పెద్ద నెంబరు 9. వీటి మధ్య డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ చేద్దాం. ఈ విధంగా గ్రేటెస్ట్ నెంబర్లోంచి లీస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 7,96,941. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 53rd sum. Write the following numbers in decreasing order. 34,572, 97,607, 87,201, 45,712. ఈ 4 నెంబర్ని కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. డిక్రీజింగ్ అంటే అర్థం ఏంటి? అవరోహణ క్రమం. పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ రాయాలి. మనకు చూడండి, ఇందులో పెద్ద నెంబర్ ఏది? ఇక్కడ 97,607. అక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ 2 3 4 ఈ 3 కూడా సేమ్ స్టార్ట్ అయింది. దీని తర్వాత సెకండ్ నెంబర్ ఎంత? 87,201. 87,000 ఎక్కడ ఉంది చూడండి? ఆప్షన్ 3లో ఉంది. సో ఇక్కడ ఎక్కడ కూడా లేదు కాబట్టి మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ వస్తుంది. మొత్తం అన్ని చూడడం అవసరం లేదు. 54th sum. Write the sum of the first 11 multiples of 13. 13 యొక్క మొదటి 11 గుణిజాల మొత్తం కట్టాలి. ఆప్షన్ 1 858, ఆప్షన్ 2 958, ఆప్షన్ 3 991, ఆప్షన్ 4 1001. ఇక్కడ మనం ఏం చేయాలంటే 13 యొక్క గుణిజాలు 13, 13 26 ఈ విధంగా మనం ఎక్కడ వేయాలి? 13 11లు 143 దాకా వేయాలి. ఇవన్నీ టోటల్ చేస్తే ఎంత వస్తుందో చెప్పాలి. దీన్ని మామూలుగా టోటల్ చేసాం అనుకోండి, మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 858 వస్తుంది. అంటే ఏ విధంగా? 13 + 26 +
39 ప్లస్ ఎక్సెట్రా 11 143 కలిపితే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది 858 వస్తుంది. మనకి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇదే లెక్క మనం ఫార్ములా ఉపయోగించి కూడా చేయొచ్చు. ఎలాగా మొత్తం 11 గుణియాలు కాబట్టి S11 is equal to 11/2 A into first multiple అంటే 13, L for last multiple 143. 11/2 into కలిసి ఎంత వస్తుంది చూడండి 13 ప్లస్ 143 156 వస్తుంది. 2 1లో 2 14 2 16. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది 858 వస్తుంది. ఈ విధంగా ఫార్ములా ఉపయోగించి కూడా చేయొచ్చు. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 55 sum. Simplification of 3 minus square bracket 6.5 minus flower bracket 5 into 2.5 minus small bracket 3 divided by 2 plus 7 closed small bracket closed flower bracket closed square bracket. దీని వాల్యూ కట్టాలంటే మనం ఏ రూల్ యూజ్ చేయాలి? BODMAS రూల్ యూజ్ చేయాలి. BODMAS అంటే అర్థం ఏంటి? B for brackets, O stands for half, D అంటే division, M అంటే multiplication, A అంటే addition, S అంటే subtraction. అంటే ముందుగా ఏం చేయాలి? బ్రాకెట్ లో చేయాలి. బ్రాకెట్ లో కూడా ముందు డివిజనే చేయాలి. చేద్దామా? ముందు లెక్క రాసుకుందాం చూడండి. 3 మైనస్ 6.5 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 5 into 2.5 మైనస్ ఫస్ట్ ఏం చేయాలి చూడండి, ఇక్కడ ముందు లెక్క రాసుకుంటున్నాం. 3 divided by 2 plus 7 స్మాల్ బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. ఎప్పుడు కూడా ఫస్ట్ ఏం చేయాలి? లోపల బ్రాకెట్ ముందు చేయాలి. లోపల ఏముంది? ఇక్కడ స్మాల్ బ్రాకెట్ ఉంది. ఈ స్మాల్ బ్రాకెట్ సమ్ చేద్దాం. చూడండి 3 divided by చేస్తాం చూడండి 3 divided by 2 plus 7. ఇది లోపల స్మాల్ బ్రాకెట్ సమ్. ఇది ఇక్కడ డివైడెడ్ బై 1 ప్లస్ ఉంది. అకార్డింగ్ టు BODMAS ఏం చేయాలి? ముందు డివిజన్ చేయాలి. 3 divided by 2 అంటే ఎంత? 2 1 జా 2 1.0 2 5 జా 10. సో ఎంత వచ్చింది? 1.5 వచ్చింది. 3 divided by 2 అంటే ఎంత? 1.5 ప్లస్ 7. ఈ రెండు కలిపి ఎంత వస్తుంది? 1.5 ప్లస్ 7 అంటే 8.5. సో దీని బదులు ఎంత వేయాలి? 8.5 వేయాలి. వేసుకుందాం చూడండి. 3 మైనస్ 6.5 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 5 into 2.5 మైనస్ ఈ బ్రాకెట్ వాల్యూ ఎంత? 8.5. ఎప్పుడైతే వేసామో ఈ బ్రాకెట్ని క్లోజ్ చేయాలి. సో బ్రాకెట్స్ స్మాల్ బ్రాకెట్ క్లోజ్ చేసి 8.5 వేసాం. యాజ్ యూజువల్గా మిగతా ఫ్లవర్ బ్రాకెట్స్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ వేసుకోవాలి. అయిపోయింది. అంటే స్మాల్ బ్రాకెట్ సమ్ చేసాం. తర్వాత ఏం చేయాలి? ఫ్లవర్ బ్రాకెట్ కోసం చేయాలి. ఎలా చేయాలి చూద్దాం. ఈ ఫ్లవర్ బ్రాకెట్ తీద్దాం. 5 into 2.5 మైనస్ 8.5. 5 into 25 ఎంత? 125. ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ ఒక స్థానం పాయింట్ పెట్టాలి. మైనస్ 8.5. దీని నుంచి తీసేద్దాం. 12.5 మైనస్ 8.5 సబ్ట్రాక్ట్ చేస్తే 4.0 వచ్చింది. అంటే ఓన్లీ 4 వచ్చింది. కాబట్టి ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ బదులు ఏం వేయాలి? 4 వేయాలి. 55 సమ్ చూడండి. ఇక్కడ ఒక సింప్లిఫికేషన్ సమ్ ఉంది. 3 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 6.5 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 5 into 2.5 మైనస్ స్మాల్ బ్రాకెట్ 3 divided by 2 plus 7 closed small bracket closed flower bracket and closed square bracket is equal to how much? Option 1 3.5, option 2 1.5, option 3 0.5, option 4 16 1/3. దీన్ని సింప్లిఫై చేయాలంటే మనం ఏం చేయాలి? అకార్డింగ్ టు BODMAS రూల్. BODMAS రూల్ యూజ్ చేయాలి. BODMAS అంటే ఏంటి? B stands for brackets, O stands for half, D stands for division, M అంటే మల్టిప్లికేషన్, A అంటే ఎడిషన్, S అంటే సబ్ట్రాక్షన్. ఈ ఆటలో మనం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది ఏం చేయాలి? లోపల ఉన్న స్మాల్ బ్రాకెట్ ముందు చేయాలి. ఇప్పుడు కూడా లోపల బ్రాకెట్ని ముందు చేయాలి. అది చేయాలి. లెక్క అంతా మనం రాసుకున్నాం మామూలుగా. 3 మైనస్ 6.5 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 5 into 2.5
5 మైనస్, ఇప్పుడు బ్రాకెట్లో ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం, రఫ్లో చేద్దాం. 3 డివైడెడ్ బై 2 ప్లస్ 7. 3 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 1.5 ప్లస్ 7 కలిసి ఎంత వస్తుంది? 8.5. సో బ్రాకెట్లో స్మాల్ బ్రాకెట్లో ఆన్సర్ ఎంత? 8.5. సో ఈ స్మాల్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఇచ్చారు ఇక్కడ 8.5 వేసుకోవాలి. అగైన్ యాజ్ యూజువల్గా స్మాల్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి, వెంటనే ఫ్లోర్ బ్రాకెట్ పెట్టాలి అండ్ స్క్వేర్ బ్రాకెట్ ఆల్సో. నెక్స్ట్ స్టెప్ 3 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 6.5 మైనస్, తర్వాత ఏం చేయాలి? లోపల ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఆన్సర్ చేయాలి. ఇది కూడా రఫ్లో చేద్దాం. 5 ఇంటూ 2.5 మైనస్ 8.5. 5 ఎంత? 125 అంటే 12.5 మైనస్ 8.5. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 4.0 వస్తుంది. 0 వాల్యూ కాబట్టి 4 అవుతుంది ఆన్సర్. కాబట్టి ఈ 4 ఏం చేయాలి? ఈ స్మాల్ బ్రాకెట్ వదిలి వేయాలి, మళ్ళీ 4 వేస్తాం. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ స్మాల్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి, మిగిలింది స్క్వేర్ బ్రాకెట్. 3 మైనస్ 6.5 అని 4 4 ఎంత? 6.5 నుంచి 4 పోతే 4.0 రాయొచ్చు, మిగిలింది 2.5. సో దీని బదులుగా ఏం వేయాలి? 2.5 వేయాలి. 3లో 2.5 పోతే ఎంత? 0.5 అవుతుంది ఆన్సర్. అందుకే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 56th sum. Simplify the following and express the result as a percentage. ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ 0.2891 ఇంటూ 4/7. మనకి ఆప్షన్ నెంబర్ చూసుకుంటే పాయింట్ పక్కన పెట్టండి, ఏముంది? 1652, అన్ని 1652లో ఉన్నాయి. సో దీని ఆన్సర్ మనకి 1652 అని ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఏంటి? మామూలుగా లెక్క చేయకుండా ఇక్కడ 4 digits పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా ఏమవుతుంది? 4 digits పాయింట్ వస్తుంది. కానీ ఇక్కడ అడిగింది ఎలా అడిగాడు? ఎక్స్ప్రెస్ ద రిజల్ట్ యాజ్ ఎ పర్సెంటేజ్ అడిగాడు. దీన్ని ఎలా అడిగాడు? పర్సెంటేజ్ అడిగాడు. అప్పుడు ఏమవుతుంది? పర్సెంటేజ్ మార్చాలి అంటే, శాతంగా మార్చాలి అంటే ఏం చేయాలి? 100తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ ఏమవుతుంది? 2 digits ముందుకు వెళ్తుంది. అప్పుడు ఎంత వస్తుంది? 16.52 అవుతుంది. ఎందుకంటే లెక్క అంతా చేస్తే మీకు నవోదయ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలా షార్ట్ కట్లో మనం చేయాల్సి ఉంటుంది. మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 57th sum. The units digit in the product of the first 5 multiples. చూడండి, 11 యొక్క మొదటి 5 గుణిజాల లబ్ధంలో ఒకటి స్థానం ఎంత ఉంటుంది? మొదటి 5 గుణిజాలు ఏమి? ఇక్కడ 11, 11 22, 11 33, 11 44, 11 55. ఇవన్నీ ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. అంటే 11 ఇంటూ 22 ఇంటూ 33 ఇంటూ 44 ఇంటూ 55. ఇక్కడ అన్నీ చేయక్కర్లేదు, ఓన్లీ ఒక స్థానానికి మల్టిప్లై చేయండి. ఏముంది ఇక్కడ? 1 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? 2 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? 3 ఇంటూ 4 ఇంటూ 5 చేస్తే 1 2 2 2 3 6 6 4 24 24 ఇంటూ 5 24 5 5 4 20 2 5 12 12 ఎంత వచ్చింది? ఒక స్థానంలో 0 వచ్చింది. మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 58th sum. Find the largest number by which the numbers 318, 258, 138 when divided leaves remainder 3 in each case. అంటే 318, 258 మరియు 138లను ఏ గరిష్ట సంఖ్యచే భాగించగా ప్రతిసారి 3 శేషంగా వస్తుంది. 3 శేషం రావాలి, రిమైండర్ రావాలి కాబట్టి అందులో ఆల్రెడీ కలిసి ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్స్లో నుంచి 3 తీసేయాలి. అంటే ఇవి డివిడెండ్స్ మైనస్ రిమైండర్స్ తీసేద్దాం. 318 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 315. అలాగే 258 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 255.
5. అలాగే 138 minus 3 is equal to 135. సో ఈ మూడు నెంబర్స్కి ఏం కట్టాలి? ఎస్ఏ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. 315, 255, 135. ఎల్సిఎం మోడల్ చేయాలి. దీన్ని కూడా అన్నింటిలో 5 ఉంది కాబట్టి ఏం చేయాలి? 5తో డివైడ్ చేద్దాం. 5 6 30, 5 3 15, 5 5 25, 5 1 5, 5 2 10, 5 5 37. చూడండి, ఇవన్నీ కూడా దేనిలో పోతాయి? 3 ఏకలు పోతాయి. 3 6 3 1 3 3 17 51, 3 9 27, 21 17 9. 3 కూడా కోపర్ నెంబర్స్ కాబట్టి 3 పోతేనే చేయాలి. 3 పోవట్లే కాబట్టి ఏం చేయాలి? ఈ లెఫ్ట్ సైడ్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటి ప్రోడక్ట్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 5 × 3 ఇది కూడా 15 రైట్ ఆన్సర్. ఈ 15తోని దీన్ని కానీ డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. 18 ఉంది, నేను 15తో డివైడ్ చేస్తాను. 15 2 30, 1 8 తీసుకున్నాం. 15 1 15, 8 5 3 వచ్చింది కదా. అలాగే దీన్ని చేసిన సరే మనకి రిమైండర్ 3 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 59 sum, the decimal equivalent of 1/2 plus 2/5 plus 3/25. Option 1 10.2, option 2 0.102, option 3 102, option 4 1.02. ఫస్ట్ ఏం చేయాలి? ఈ ఫ్రాక్షన్ మూడింటిని ఎడిషన్ చేయాలి. ఎలా చేయాలి చూద్దాం. 1/2 plus 2/5 plus 3/25. ఫస్ట్ ఏం చేయాలి? హ్యావ్ టు టేక్ LCM ఆఫ్ ద డినామినేటర్స్. ఇక్కడ 2 5 25. దీని ఎల్సిఎం ఎంత అవుతుంది? 50 అవుతుంది. ఎలా చెప్పింది తెలుసా? ఇందులో పెద్ద నెంబర్ ఎంత ఉంది? 25 ఉంది. 25 లెక్క చదువుకోవాలి. 25 1 25, 25 5లో పోతుంది కానీ 2లో పోవట్లేదు కాబట్టి ఇది ఎల్సిఎం కాదు. 25 2 50, 50 5లో పోతుంది 2లో పోతుంది కాబట్టి 50 ఎల్సిఎం అవుతుంది. కాబట్టి డినామినేటర్స్లో 50 వచ్చేలా చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 1/2 ఇంటూ ఇక్కడ 50 రావాలి కాబట్టి లవాన్ని హారాన్ని కూడా 25తో మల్టిప్లై చేయాలి. ప్లస్ 2/5 ఇక్కడ 50 రావాలి కాబట్టి లవాన్ని హారాన్ని కూడా ఏం చేయాలి? 10తో మల్టిప్లై చేయాలి. ప్లస్ 3/25 50 రావాలి కాబట్టి ఏం చేయాలి? దీన్ని 2/2తో మల్టిప్లై చేయాలి. ఈ విధంగా చేసుకుంటే వెళ్ళాలి. 25 1 25, 25 2 50 ప్లస్ 2 10 20/50, 3 2 6/50. ఎలా మారినవి? లైక్ ఫ్రాక్షన్గా మారిపోయినాయి. ఈ మూడు కలిపి ఎంత వస్తుంది? 20 20 45, 45 6 51, 51/50. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? చూడండి, 50తో 51 డివైడ్ చేద్దాం. 51 50, 1.0 సరిపోలేదు కాబట్టి ఇంకా 0 పెట్టుకోండి. 52 100. సో మన ఆన్సర్ వచ్చింది 1.02. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 68th sum, if A is equal to 4, B is equal to 4.98, C is equal to 5.9, then the perimeter of triangle ABC. ఇక్కడ చూడండి, ఏ ట్రయాంగిల్ ABC అనే ట్రయాంగిల్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ AB ఎంత? 20.4 ప్లస్ A. అలాగే BC ఎంత అవుతుంది? C ప్లస్ 3. AC ఎంత అవుతుంది? 3.02 ప్లస్ B. మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ కట్టాలంటే ఈ భుజాల కొలత తెలియాలి. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ BC ప్లస్ CA. ఇక్కడ AB అంటే ఎంత? ఇక్కడ 20.4 ప్లస్ A. BC వాల్యూ ఎంత? C ప్లస్ 3. అలాగే CA వాల్యూ ఎంత? 3.02 ప్లస్ B. ఇక్కడ ఏం చేయాలి చూడండి, ACB ఈ వాల్యూస్ మనం ఇచ్చిన వాటిని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలాగో చూడండి, 20.4 ప్లస్ A విలువ ఎంత? 4. అలాగే C ప్లస్ 3 కాబట్టి C వాల్యూ ఎంత?
5.9 plus 3 plus 3.02 plus b వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ 4.98 ఇచ్చారు ఇక్కడ 4.98 ఇచ్చారు ఇక్కడ ఒక్కొక్క బ్రాకెట్ చేద్దాం ఇక్కడ 20.4 plus 4 ఎంత 24.4 అలాగే 5.9 plus 3 ఎంత 8.9 ఈ రెండు కలుపుతాం 3.02 plus 4.98 టోటల్ చేస్తే 8 plus 2 10 1 మళ్ళీ 10 1 ఇక్కడ 8.00 వచ్చింది సో దీని ఆన్సర్ 8 వచ్చింది ఇక్కడ ఈ మూడు టోటల్ చేద్దాం చేస్తే ఎంత వస్తుందో చూడండి 24.4 8.9 again 8 9 plus 3 sorry 9 plus 4 13 1 8 plus 8 16 16 plus 4 20 21 మళ్ళీ 2 plus 2 4 41.3 వచ్చింది ఆన్సర్ 41.3 వచ్చింది ఈ లెక్కకి మనకి ఆప్షన్లో ఆన్సర్ లేదు నో ఆన్సర్ రైట్ ఆన్సర్ ఇక్కడ 41.3 ప్రింటింగ్ మిస్టేక్ ఇక్కడ ఆన్సర్ లేదనమాట అందరికీ నమస్కారం రామానుజన్ అకాడమీ వారి ఆన్లైన్ క్లాసుల భాగంగా మేము ఆన్లైన్ ద్వారా మేము జవహర్ నవోదయ మరియు సైన్స్ స్కూల్ కోచింగ్ని మీకు ఇస్తున్నాము మీ మొబైల్ నెంబర్స్కి ప్రతిరోజు ఒక వీడియో లెసన్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా మీ ఇంగుట్లోకి వస్తాయి దీనికి అయ్యే ఖర్చు ప్రతి నెల 1000 రూపీస్ మా ఫోన్పే నెంబర్ 9491296666 అనే నెంబర్కి మీరు ప్రతి నెల 1000 రూపాయలు పంపించినట్లయితే మీ ఫోన్ నెంబర్కి అన్ని మెటీరియల్స్ వీడియోస్ వస్తాయి ఆల్ ద బెస్ట్ 61 the simplification of 13.72 minus open square bracket 3.02 minus close bracket 2.3 into 5 minus 3 plus 7.1 minus 0.15 సో ఇది చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి అకార్డింగ్ టు బాడ్-మాస్ రూల్ ప్రకారం చేయాలి యూ కెన్ యూజ్ బాడ్-మాస్ రూల్ బాడ్-మాస్ ప్రకారం ముందు ఏం చేయాలి లోపల బ్రాకెట్ ముందు చేయాలి సో లోపల బ్రాకెట్ చేయాలంటే ఇప్పుడు చూడండి 3.00 రాయొచ్చు దీనికి 7.1 కలపాలి కలిపితే 0 1 7 plus 3 10 దీని నుంచి చేయాలి 0.15 సబ్ట్రాక్ట్ చేయాలి 15ని సబ్ట్రాక్ట్ చేయాలి ఎంత వస్తుంది ఇక్కడ 10 లో 5 పోతే 5 ఇక్కడ 0 ఉంటుంది బారో చేస్తే 10 అవుతుంది 10 లో 1 పోతే 9 ఇక్కడ 10 లో 1 వెళ్ళిపోయింది 9 వచ్చింది 9.95 అంటే ఈ బ్రాకెట్ మీద వస్తుంది మనకి 9.95 ఈ స్టెప్స్ అన్ని రాసుకోవాలి 13.72 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 3.02 మైనస్ ఫ్లోర్ బ్రాకెట్ 2.3 into 5 మైనస్ ఈ బ్రాకెట్ వాల్యూ ఎంత వచ్చింది 9.95 ఇలా క్లోజ్డ్ బ్రాకెట్ ఇక్కడ మళ్ళీ క్లోజ్డ్ ఫ్లోర్ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ నెక్స్ట్ స్టెప్ 13.72 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 3.02 ఇక్కడ ఏం చేయాలి ఫ్లోర్ బ్రాకెట్లో ముందు చేయాలి చూడండి ఎలా చేయాలి 2.3 into 5 5 3 is 15 1 5 2 is 10 10 plus 1 11 11.5 దీన్ని ఎంత చేయాలి 9.95 తీసేయాలి 9.95 అంటే 0 వేసుకోవాలి సబ్ట్రాక్ట్ చేస్తే 10 నుంచి 5 పోతే 5 పోతే 4 ఉంటుంది 14 9 పోతే 5 బార్ చేసి 10 9 పోతే 1 1.55 మైనస్ 1.55 ఈ ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి నెక్స్ట్ స్టెప్ 13.72 ఇది ముందు చేయాలి ఇక్కడ చూడండి 3.02 మైనస్ 1.55 సబ్ట్రాక్ట్ చేస్తే 12 అవుతుంది 12 అయిపోతే 7 ఓకే 9 ఉంటుంది 9 అయిపోతే 4 బారో చేసాం కాబట్టి 12 1.47 మైనస్ 1.47 దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి చూడండి 13.72 1.47 ఇక్కడ చూడండి 2 లో 7 పోతే కాబట్టి 12 నుంచి 7 పోతే 5 ఇక్కడ 6 ఉంటుంది 6 4 పోతే 2 12 12.25 వస్తుంది
12.25. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకే, మనకి ఇఫ్ 2492 డివైడెడ్ బై 3.5 ఇది కూడా 712 ఇచ్చారు. దీని నుంచి 2.492 డివైడెడ్ బై 35కి ఏది సమానం చెప్పాలి? ఆప్షన్ 1 7120, ఆప్షన్ 2 7.120, ఆప్షన్ 3 0.712, ఆప్షన్ 4 0.0712. ఫస్ట్ వాట్ ఈస్ ఏమి అడిగేది ఇక్కడ? 2.492 డివైడెడ్ బై 35. ఇక్కడ మనం ఏం చేయాలంటే దీనికి ఇచ్చిన దానికి దీనికి సమానం చేసుకోవాలి. ఇచ్చింది ఏంటి ఇక్కడ? 2492 డివైడెడ్ బై 3.5 అంటే ఇక్కడ 3.5 ఉంది కదా, దాన్ని మార్చుకోవాలి. దాన్ని మార్చుకోవాలి ఏం చేయాలి? ఇక్కడ బై 10 రావాలి. ఇక్కడ బై 10 అయితే ఈ టేపు కూడా బై 10 రావాలి. సో దీన్ని బై 10 కింద రాసుకుందాం. బై 10 అండ్ బై 10. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు ఏమవుతుంది? దీన్ని మనం చూడండి పాయింట్ లేదనుకుందాం. ఇక్కడ కూడా ఇది కూడా మార్చాలి కాబట్టి 2492 బై ఇక్కడ పాయింట్ ఆఫ్ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోలు వస్తాయి, ఎక్స్ట్రా ఈ జీరో వస్తుందండి. డివైడెడ్ బై దీని ఏం రాయొచ్చు? 3.5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చూడండి, పోనీ దీని 35 10 వేసుకొని దీన్ని సింపుల్గా ఇచ్చేద్దాం. 2492 by 10,000 into 10 by 35. ఇక్కడ మనకి 0 zeros క్యాన్సిల్. మనకి దీని ఆన్సర్ తెలుస్తుంది. 35 ఎన్నిసార్లు పోతుందో చూడండి ఒకసారి. 7 5 35, ఇక్కడ 7 3 21, 3 మిగిలింది. 7 5 35, 7 6 42. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 356 by 1000 into 1/5. 5తో దీన్ని డివైడ్ చేయండి. 350 డివైడ్ చేస్తే 5 ఏళ్ళు 35, 5 1 5, 1 మిగిలింది. 0.0 5 ఏళ్ళు 10 ఎంత వచ్చింది? 71.2 వచ్చింది. ఆన్సర్ 71.2 by 1000. ఇక్కడ చూడండి 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో 3 డిజిట్స్ పాయింట్ రావాలి. అప్పుడు ఏమవుతుంది? 0.0712 అవుతుంది. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే, 13.00005 into 3 plus 0.000034 plus 0.0019 into 6. ది నియరెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్లు అన్ని ఓల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత నెంబర్స్కి నియరెస్ట్ వాల్యూ రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే చూడండి ఇక్కడ ఏం చేయాలి? 13.0 ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి? 13గా తీసుకోవాలి ఇంటూ 3. ఎందుకంటే 0 అంటే లీస్ట్ వాల్యూ ఇంకా, కాబట్టి ఇక్కడ 5 కానీ 5 ఎక్కువ అంటే ఇక్కడ 14 వచ్చి ఉండేది. ఓన్లీ 0 కాబట్టి ఇది 13 కింద నియరెస్ట్ వాల్యూ రాసుకుంటాం ఇంటూ 3. ఇక్కడ ఏముంది? ఇక్కడ 0 పాయింట్ సంథింగ్ కాబట్టి ఇది 0 అవుతుంది. ఇది 0 పాయింట్ సంథింగ్ కాబట్టి ఇది 0 అవుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ 0. సో 33 is 39 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 64 చూడండి, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది. నెంబర్ సిరీస్ ఉంది. ఇక్కడ 27 48 69 40 61 82 53 74 95. అయితే నెక్స్ట్ 4th రో ఏమవుతుంది? ఇక్కడ చూడండి అన్ని కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. ఎంత పెరుగుతూ చూడాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 తీసుకుందాం కాలం. 40 minus 27 is equal to 13. వీటి మధ్య తేడా ఎంత వచ్చింది? 13 వచ్చింది. అలాగే వీటి మధ్య తేడా కూడా 13 వస్తుంది. వీటి మధ్య తేడా కూడా 13 వస్తుంది. వీటి మధ్య తేడా కూడా 13 వస్తుంది. అలాగే వీటి మధ్య తేడా కూడా 13 వస్తుంది. వీటి మధ్య తేడా కూడా 13 వస్తుంది. అంటే 13 తేడాలతోని ఈ విధంగా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ 53కి ఇంకో 13 కలపాలి. చూద్దాం. 53 ప్లస్ 13 3 3 6 5 1 6. సో ఫస్ట్ 66 వచ్చింది. తర్వాత 74కి 13 కలపండి. 4 3 7 7 8 87. అలాగే ఇక్కడ 95కి 13 కలపండి.
8 0 108. సో 66 87 108. మనకు ఆన్సర్ ఎక్కడ వచ్చింది? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 65th sum. A meeting hall is 54 meters long and 30 meters wide. The dimensions in meters of the largest square tile that can be cover the floor of the hall is option 1 3.3 into 3, option 2 6 into 6, option 3 8 into 8, option 4 4.5 into 4.5. అంటే చూడండి, ఇక్కడ హాల్ ఉంది, ఒక మీటింగ్ హాల్ ఉంది. దీని పొడవేమో 54 మీటర్లు, వెడల్పు 30 మీటర్లు. ఈ లోపల టైల్స్ వేయాలి. సహజం పెద్ద టైల్ వేయాలి. పెద్ద టైల్ వేయాలి, చాలా తక్కువ పడతాయి. అంటే ఏంటి, ఇక్కడ టైల్స్ ఎందుకు తిరగాలంటే ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ టైల్స్ అంటే ఏరియా ఆఫ్ హాల్, ఏరియా ఆఫ్ హాల్ బై ఏరియా ఆఫ్ టైల్ అని తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఈ ఏరియా ఆఫ్ హాల్ ఎంత? L into B కాబట్టి ఫార్ములా ఇది ఏ షేప్ లో ఉంది? రెక్టాంగిల్ షేప్ లో ఉంది. దీని ఏరియా ఎంత అవుతుంది? L into B అవుతుంది. కాబట్టి 54 into 30 బై ఇక్కడ టైల్ సైజ్ ఉంది. ఇక్కడ మాక్సిమం సైజ్ అన్నాడు కాబట్టి మాక్సిమం పెద్ద తీసుకోవాలి. ఇక ఒకవేళ 8 తీసుకుంటే 8 ఎక్కడలో ఈ రెండు కూడా డివిజిబుల్ అవట్లా. కాబట్టి 8 కంటే చిన్నది ఏముంది? ఇక్కడ 6 into 6 ఉంది, అది తీసుకుందాం. 6 into 6. ఇప్పుడు చూడండి, 6 1లో 6 5, 6 1లో 6 9. ఇది ఖచ్చితంగా పోయింది. ఈ సైజు ఏం పడతాయి? ఇక్కడ 9 5లో 45 పడతాయి. అదేంటి, 8 కూడా తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు. ఒక 8తో డివైడ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 54 30 తీసుకున్నాం కదా. 0 4 3 12 1 3 3 15 1 16. ఇది 8తో డివిజిబుల్ అవుతుందో చూద్దాం. 8 2 जा 16 0 0 2. 8 2 जा 16 4 వచ్చింది. ఇది ఖచ్చితంగా పోవడం లేదు, 4 శేషంగా మిగిలిపోతుంది. కాబట్టి 8 తర్వాత పెద్దది 6 into 6. కాబట్టి ఆ టైల్ సైజ్ ఎంత అవుతుంది? ఆ ఫ్లోర్ లెవెల్ పెద్ద టైలు 6 into 6 అవుతుంది. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 66th sum. At what rate of interest a sum 21,000 amounts to 25,200 in 3 years? అంటే ఒక వ్యక్తి 21,000 అప్పు తీసుకున్నాడు. అది వడ్డీతో కలిపి ఎంత అయింది? 25,200 అయింది. ఎన్ని సంవత్సరాలు? 3 years. అయితే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఫార్ములా ఏంటి? R is equal to 100I by PT. ఇక్కడ మనకి ఏం తెలుసు? ఇక్కడ A is equal to P plus I. అంటే I is equal ఏమవుతుంది? A minus P అవుతుంది. A అంటే ఎంత? టోటల్ అమౌంట్ 25,200. 25,200 మైనస్ P వాల్యూ ఎంత? 21,000. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ తీసేస్తే చూడండి, 25,200 మైనస్ 21,000 సబ్ట్రాక్ట్ చేస్తే 0 0 2 4 4,200 వచ్చింది. 4,200 రూపీస్ వడ్డీ అవుతుంది. సో ఇందులో I తెలుసు, E తెలుసు, T తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే పరిచయించాలి. 100 into I వాల్యూ 4,200 బై ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 21,000 ఇంటూ టైము 3 years. ఇక్కడ చూడండి, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 7 3 21, 7 6 42 0, 3 1 3 20. సో న్యూమరేటర్ 20 మిగిలింది, డినామినేటర్లో 3 మిగిలింది. సో దీన్ని చేస్తే 3తో 20 డివైడ్ చేయండి. 3 6 18, 2 పైన వస్తుంది, 3 కింద వస్తుంది. సో 6 2/3%. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 67th sum. A loaded truck covers a distance of 520 km from A to B at an average speed of 65 km per hour. The time taken in hours for going from A to B. ఇక్కడ ఏంటంటే A అనే
టౌన్ నుంచి బి అనే టౌన్కి ఒక లోడెడ్ ట్రక్ వెళ్తుంది. ఇది లోడెడ్ ట్రక్ వెళ్తుంది. ఎంత డిస్టెన్స్ మొత్తం? టోటల్ 520 కిలోమీటర్స్ ఫ్రమ్ ఏ టు బి. ఎంత స్పీడ్ వెళ్తుంది? దిస్ ఈస్ డిస్టెన్స్. ది స్పీడ్ ఎంత? ట్రక్ స్పీడ్ 65 కిలోమీటర్స్ పర్ అవర్. మనం ఏం కట్టాలి ఇక్కడ? టైం కట్టాలి. సో మనకు తెలిసిన ప్రాబ్లం ఏంటము? డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మన టైం కావాలి కాబట్టి టైం ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అప్పుడు ఏమవుతుంది? 520/65. రెండు పైన కిలోమీటర్స్ ఉంది, కింద కిలోమీటర్స్ పర్ అవర్ కాబట్టి ఏ యూనిట్స్ మార్చక్కర్లేదు. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 13 5 65, 13 4 55, 40, 5 1 5 8. సో 8 hours అవుతుంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 68th sum. Cheese is available at 160 rupees per kg. If its price goes down by 10%, find the amount of cheese in kgs can be bought for 504 rupees. అంటే ఇది మీనింగ్ అంటే చీజ్ అంటే వెన్న. కేజీ వెన్న ధర ఎంత? 160 రూపాయలు. అయితే దాని ధర ఏమైంది? గోస్ డౌన్ 10%. దాని ధర 10% తగ్గింది. డౌన్ అంటే తగ్గడం. తగ్గిన తర్వాత 504 రూపాయలకి ఆ రేట్కి ఎంత వెన్న వస్తుంది? ఎన్ని కేజీ వెన్న వస్తుంది చెప్పాలి. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ అప్లైన్ రేట్ ఎంత? 1 కేజీ చీజ్ కాస్ట్ ఎంత? 160 రూపీస్. తగ్గిన తర్వాత ఎంత తగ్గింది? 10% తగ్గింది. కాబట్టి 10% ఆఫ్ 160 అంటే 160 × 10/100. 0 0 0 0 క్యాన్సిల్. 60 రూపీస్ తగ్గింది. అంటే ఎంత తగ్గింది ఇక్కడ? 160 మైనస్ 16 తీసేస్తే ఎంత వస్తుంది? 144 వస్తుంది. సో ఇప్పుడు తగ్గిన తర్వాత దాని ధర అంతా 144. అయితే మనం 504 రూపీస్ పట్టుకెళ్ళాం. అయితే కేజీ 144 చొప్పున ఈ అమౌంట్కి ఎంత వెన్న వస్తుంది చూడాలి. అంటే ఏం చేయాలి? 504 రూపీస్ని 144తో డివైడ్ చేయాలి. చేస్తే మనం చూడండి 12 చేద్దాం. 12 144, 12 4 48, 12 24. తర్వాత 6 12, 6 42 అంటే 7/2 వచ్చింది. 7/2 అంటే అర్థం ఏంటి? 3.5 kgs అనుకుందాం. 7లో సగం 3.5 అనమాట. సో మనకి ఎంత అవుతుంది? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 69th sum. For the three numbers 231, 341, 451. ఈ నెంబర్స్ కి అబ్జర్వ్ చేస్తే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 4 స్టేట్మెంట్స్ లోని ఏది నిజమో చెప్పాలి. ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్స్, ఆల్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 7, ఆల్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 11. ఇక్కడ మనం చూడండి 231. ఇక్కడ మనం చూసుకుంటే అకార్డింగ్ టు నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ ఆల్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 11 అనుకుంటున్నాను. అవునోగా చెక్ చేద్దాం. ఎలా చూడండి. ఏం చేయాలి? చివరి నెంబర్ కలపండి. ఎంత వస్తుంది? 2 + 1 3, మిడిల్లో కూడా 3 వచ్చింది. అలాగే 341, 3 + 1 4, మధ్య ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 - 4 0, ఇక్కడ 3 - 3 0. అలాగే 451 తీసుకున్నాం అనుకోండి. చివరి రెండు కలపండి. 4 + 1 5, మధ్యలో ఎంత ఉంది? 5 ఉంది. 5 - 5 0. సో అకార్డింగ్ టు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 ఈ మూడు కూడా ఏమైపోతున్నాయి? 11 టేబుల్ పోతున్నాయి. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 70th sum. చూడండి ప్యాటర్న్స్ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రయాంగిల్ లోపల 10 ఇక్కడ 3 2 4 ఉంది. అలాగే 70 మధ్యలో ఉంది, 4 3 5 ఉంది. అలాగే 6 5 7 ఉంది, మధ్యలో నెంబర్ లేదు. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 10 ఉంది కదా, ఇది 10 డివిడెండ్ అనుకోండి, 3 డివైజర్ అనుకోండి, 2 కోషియంట్ అనుకోండి. 3 2 6, 10 - 6 ఎంత? 4. చూడండి
3 ఇక్కడ వచ్చింది, 2 ఇక్కడ వచ్చింది, 4 కింద వచ్చింది, ఇక 10 ఉంది. సో అప్పుడు ఏముంది 3 into 4 ప్లస్ నేను ఏం రాయొచ్చు అకార్డింగ్ డివిజన్ రూల్ 3 into 2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. అవునా కదా? అలాగే ఇది కూడా చూడండి, ఇది కూడా తీసుకుంటే 4 into 3 ప్లస్ 5, 4 3 12, 12 ప్లస్ 5 17 వచ్చింది. సరిపోయింది కదా? అలా ఇది కూడా అవే చేయండి. 6 into 5 ప్లస్ 7, అలా 5 30, 37 37. అంటే ఇక్కడ డివిజన్ రూల్ మీద డిపెండ్ అయ్యండి ఈ ప్యాటర్న్ ఉంది. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఎంత ఉంటుంది ఇక్కడ 37 ఉంటుంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే, ఒక తోటలో ఏంటంటే ఈ విధంగా మొక్కలు అమ్మబడ్డాయి, పూలకుండీలు అమ్మబడ్డాయి అన్నమాట. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 5 నెలల్లోని అమ్మినటువంటి పూల మొక్కలు. ఇక్కడ ఒక్కొక్క పిక్చరు 10 ప్లాంట్స్కి ఈక్వల్ అవుతారు. అయితే హౌ మెనీ ప్లాంట్స్ ఆర్ సోల్డ్ ఇన్ 5 months? ఈ 5 నెలల్లో ఎన్ని అమ్మారు చూడాలి. ఫస్ట్ అన్ని లెక్కలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 మొత్తం 24 బొమ్మలు ఉన్నాయి. 24 ఇంటూ ఒక్కొక్క పిక్చర్ ఎంత సమానం? 10 ప్లాంట్స్ సమానం. సో 24 × 10 240. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 70 seconds సమ్ము. ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ఇచ్చారు కాబట్టి దీనికి యాడ్ మార్క్ వేసుకోవాలండి. దీనికి ఆన్సరు క్వశ్చన్ రాంగ్ ఇచ్చారు, ఆన్సర్ కూడా రాంగ్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ 70 seconds సమ్ము. క్వశ్చన్ రాంగ్ ఉంది, ఆన్సర్స్ కూడా లేవు కాబట్టి దీనికి అందరూ యాడ్ మార్క్ వేసుకోండి. ఓకేనా చిల్డ్రన్, అందరికి అర్థమైంది అనుకుంటా. 73rd సమ్. ఇక్కడ బాక్స్ చూసారు, ఒక పజిల్ ఉంది. ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనే వేరియబుల్స్ ఉన్నాయి. ఈ వేరియబుల్స్ మనం కనుక్కోవాలి. ఇక్కడ హింట్ ఏంటంటే ఇది నిలువుగా కూడిన, అడ్డంగా కూడిన, ఇలా డయాగ్నల్గా కూడినా సరే ఒకే ఆన్సర్ వస్తుంది. దాన్ని బట్టి ఎక్స్ విలువ, వై విలువ, జెడ్ విలువ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సమానంగా ఉన్న వాల్యూస్ కలదాం. ఫస్ట్ డయాగ్నల్గా తీసుకున్నాం. చూడండి, ఈ డయాగ్నల్గా ఇలాగా తీసుకున్నాం. ఇవన్నీ కలిపి ఎంత వస్తుంది చూద్దాం. 43 ప్లస్ 40 ప్లస్ 37 కలిపితే మనకి 120 వచ్చింది. ఓకే, అలాగే ఇక్కడ కూడా మొత్తం అన్నీ ఉన్నాయి కదా, ఈ 3 కూడా కలుపుతాం. 41 ప్లస్ 42 ప్లస్ 37 దీని వాల్యూ కూడా 120 వచ్చింది. కాబట్టి ఎటు కూడా వచ్చే ఆన్సర్ ఎంత? 120. ఇప్పుడు ఎక్స్ విలువ తీసుకుందాం. ఫస్ట్ రో 43 ప్లస్ ఎక్స్ ప్లస్ 41 ఇది కూడా ఎంత? 120. 43 ప్లస్ 41 ఎంత? 84 ప్లస్ ఎక్స్ ఇది కూడా 120. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఎక్స్ని 84 ఏం చేస్తుంది? ఎడిషన్ చేస్తుంది. అదే ఏం చేస్తుంది? 120 మైనస్ 84 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 120 మైనస్ 84 అంటే 10 4 + 6 ఇక్కడ 11 ఉంటుంది. 11 3 = 83. సో ఎక్స్ విలువ 36. ఇక్కడ ఎక్స్ విలువ 36 ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఆప్షన్ 1 2 3 4లో ఓన్లీ సెకండ్ ఆప్షన్ మాత్రమే 36 ఉంది, ఇంకెక్కడ లేదు. కాబట్టి ఆటోమేటిక్గా వైజెడ్ వాల్యూస్ 38 45 అవుతాయి. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 74th సమ్. ఫైండ్ ద మిస్సింగ్ డిజిట్స్. ఇక్కడ ఒక సబ్ట్రాక్షన్ ఉంది, కొన్ని సింబల్స్ ఉన్నాయి. పై దాంట్లో ఉన్న స్క్వేర్ ఉంది, సర్కిల్లో 2 గీతలు ఉన్నాయి, ఇక్కడ స్టార్ సింబల్ ఉంది. ఈ మూడింటి వాల్యూస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేసి చూద్దాం. ఇక్కడ 5 ఉంది, 6 ఉంది, ఇక్కడ 9 ఉంది. 5 నుంచి 6 పోదు కాబట్టి పక్క నుంచి ఒకటి అప్పు తెచ్చుకోవాలి. అంటే ఎంత అవుతుంది? 15 అవుతుంది. 15 నుంచి 6 పోతే 9 సరిపోయింది. సో ఫస్ట్ వాల్యూస్ 9 సరిపోయింది. ఇక్కడ మనకి 8 ఉంది. ఇక్కడ మనం అప్పు చేసాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 8 రావాలంటే 7 ఉంది. ఇక్కడ దేనిలో సబ్ట్రాక్ట్ చేయాలి చూడండి ఒకసారి. ఇక్కడ 8 రావాలి. సో అంటే ఇక్కడ ఎంత వేయాలి? ఇక్కడ 74th సమ్. ఫైండ్ ద మిస్సింగ్ డిజిట్స్. సో 9 8 7 స్క్వేర్ బాక్స్ అండ్ 5 మైనస్ 4 సర్కిల్లో 2 గీతలు ఉన్నాయి, 8 7 6 స్టార్ 8 9 అంటే దీనిలో దీనికి చేస్తే ఇది ఆన్సర్ వస్తుంది.
మనకు ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. దీన్ని మనం డైరెక్ట్గా చేయొచ్చు, ఆప్షనల్ ఉపయోగించి కూడా చేయొచ్చు. చేద్దామా? ఓకే, దీన్ని చేద్దాం. ఇక్కడ చూడండి, 5లోంచి 6 పోవట్లేదు, ఇక్కడ 9 వచ్చింది. కాబట్టి 5లోంచి 6 పోదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, మనం పక్క నుంచి బారో చేసుకుంటాం. ఈ నెంబర్ నుంచి ఒకటి బారో చేస్తాం, అంటే -1 అవుతుంది అనమాట. ఈ నెంబర్లోంచి ఒకటి చేస్తాం, అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 15 అవుతుంది. సో 15 - 6 9 సరిపోయింది. ఇక్కడ ఏ నెంబర్ నుంచి, అంటే 7 తర్వాత ఉన్న నెంబర్ ఏ నెంబర్లోంచి 7 తీస్తే 18 వస్తుంది. అంటే చూడండి ఒకసారి, 15 - 7 = 8. అంటే పైన ఎంత ఉండాలి? 15 ఉండాలి. అప్పు ఇచ్చిన ఒకటి కూడా కలుపుకోవాలి కాబట్టి 15 + 1 ఇక 16 ఉన్నట్లు లెక్క. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ ఈ బాక్స్ ప్లేస్లో 6 ఉంటుంది, ఎందుకంటే అప్పు ఇచ్చింది కూడా కలుపుకోవాలి కాబట్టి. 16 అంటే ఒకటి అప్పు ఇచ్చిన కాబట్టి కావాలి ఎంత ఉంటుంది? ఇక్కడ 5 ఉంటుంది. 5 కాబట్టి మళ్ళీ ఇక్కడ బారో చేస్తాం. 15 7 పోతే 8 వచ్చింది. సో ఆ విధంగా ఈ బాక్స్లో మనకి 6 వచ్చింది. ఆప్షన్స్లో చూడండి, బాక్స్ సెకండ్లో 1 కానీ 3 కానీ అవ్వచ్చు. ఈ రెండు రాంగ్ ఆన్సర్స్. మనం ఫైనల్ చేసినట్టు 1 3 అని ఫైనల్ చేయాలి. అంటే నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, అప్పు ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా ఇక్కడ 6 ఉంటుంది. 6లో 8 పోదు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక అప్పు తెచ్చుకోవాలి. 16లోంచి ఎందుకు పోతే ఎందుకు సరిపోయింది. ఇక్కడ ఎన్నో వెళ్ళిపోయింది కాబట్టి ఎంత ఉంది? ఇంకా 7 ఉంటుంది. ఇక్కడ 7 ఉంది, కింద ఎంత ఉంది? 8 ఉంది. దేనిలోంచి ఏ నెంబర్లోంచి ఈ నెంబర్లోంచి ఎంత తీస్తే 8 వస్తుంది. ఇక్కడ రావాలి ఎంత ఉంది? ఇక్కడ అప్పు ఇచ్చాం కాబట్టి 17 ఉంది. ఇక్కడ 17లో నుంచి ఎంత తీస్తే మనకి 8 వస్తుంది. ఎంత తీస్తే వస్తుంది? 9 తీస్తే వస్తుంది. 17 - 9 తీస్తే మనకి 8 వస్తుంది. సో మనకి ఇక్కడ ఎంత రావచ్చు? ఇక్కడ దీని ప్లేస్లో 9 రావచ్చు. సో మనకి ఆప్షన్ 3లో దీని వాల్యూ ఎంత? 9. ఆటోమేటిక్గా ఇక్కడ 4 వస్తుంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 75th sum. A student got twice as many sums wrong as he got right. If he attempted 48 sums in all, how many sums did he solve correctly? ఇక్కడ స్టూడెంట్ ఏం చేశాడంటే, స్టూడెంట్ ఒక్క సమ్ రైట్ చేస్తే 2 సమ్స్ రాంగ్ చేశాడు. అంటే రైట్ సమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. రాంగ్ సమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 1:2 రేషియో అనమాట. అయితే మొత్తం సమ్స్ ఎన్ని అవుతున్నాయి? ఇక్కడ 1 + 2 3 అవుతున్నాయి. అయితే ఒక ఎగ్జామ్లో 48 సమ్స్ ఇచ్చారనుకోండి, టోటల్ సమ్స్ 48 అనుకోండి. మనకు కావాల్సింది ఏంటి? కరెక్ట్గా సాల్వ్ చేసే సమ్స్ కావాలి. దాని రేషియో భాగం ఎంత? 1 కాబట్టి 1/2 అవుతుంది. సో అది 1/3 అవుతుంది. ఎందుకంటే మొత్తం భాగాలు వేసుకుంటున్నా. 1/3 3 1లో 3 16 48. సో 16 సమ్స్ కరెక్ట్గా చేశారు. వెరీ సింపుల్. 16 + 16 = 48. ఈ ఒక భాగము కట్ చేశారు, ఈ 2 భాగాలు రాంగ్ చేశారు. సరిపోయింది కదా? దీనికి డబుల్ రాంగ్ చేశారు కాబట్టి ఎన్ని సమ్స్ కట్ చేసినట్టు మనకి ఇక్కడ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 16. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా టిఎస్ తెలంగాణ స్టేట్లో జరిగినటువంటి 2015లో జరిగిన జవహర్ నవోదయ మోడల్ పేపర్లోని అర్థమెటిక్ విభాగంలోని 25 లెక్కలు కూడా క్షుణ్ణంగా నేర్చుకోవడం జరిగింది. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు, దయచేసి అర్థం చేసుకోండి. మీకు అందుబాటులో టీచర్స్ ఎవరితోనన్నా ఆ లెక్కలు మళ్ళీ చెప్పించుకోండి. ఎందుకంటే వీడియోలో ఆన్లైన్ అందరికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఈ వీడియో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము రామానుజన్ అకాడమీ తరఫున ఆన్లైన్లో మేము నవోదయ సైన్స్ స్కూల్ కోచింగ్ ఇస్తున్నాము. దీనికి మంత్లీ ఫీజు 1000 రూపీస్ అవుతుంది. ఆసక్తి గల విద్యార్థులు ఎవ్రీ మంత్ 1000 రూపీస్ మా ఫోన్పే నెంబర్ 9491296226 అనే నెంబర్కి ఫోన్పే చేస్తే మీ ముంగిట్లోకి, అంటే మీ మొబైల్స్లోకి డైలీ ఒక వీడియో లెసన్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా మీకు వస్తుంది. ఆల్ ద బెస్ట్.